హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో యూట్యూబ్లో మనం కార్టూన్ వీడియోస్ కానీ 3D యానిమేషన్ వీడియోస్ కానీ మోటివేషనల్ స్టోరీస్ కానీ ఫ్యాక్ట్ న్యూస్ కానీ సో ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు మనకు మెయిన్గా ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ టూల్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఇలాంటి వీడియోస్ కనుక మీరు జనరేట్ చేయాలంటే మీకు 5 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 టూల్స్ ఏంటంటే ఇమేజ్ నుంచి వీడియో కన్వర్షన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ 5 టూల్స్ ఏంది, ఆ 5 టూల్స్ యొక్క డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ చేయడంలో మనకు మెయిన్గా 5 AI టూల్స్ అయితే యూజ్ అవుతాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి runwayml.com. సో runwayml.com ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు స్టార్ట్ విత్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇది 4 సెకండ్స్ వీడియోని అయితే మనం ఇచ్చిన ఇమేజ్ తోటి అయితే జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో మనకు 4 సెకండ్ వీడియో అయితే జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ వీడియో పైన క్లిక్ చేయండి. సెకండ్ వచ్చేసి pixaverse.ai. సో pixaverse.ai అనే వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ వీడియో పైన క్లిక్ చేసి మనకి టెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ అనే ఆప్షన్ పైన అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ పైన క్లిక్ చేసి సేమ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి వీడియో అయితే ప్రాసెస్ అవుతుంది. సో మనం ఇచ్చిన ఇమేజ్ నుంచి 4 సెకండ్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇది మనకు సెకండ్ వెబ్సైట్ pixaverse.ai. సో మనం ఇచ్చిన ఇమేజ్కు మనకు 4 సెకండ్ వీడియో అయితే క్రియేట్ అయింది. సో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ వీడియో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మన వీడియోని అయితే సేవ్ చేయొచ్చు. ఇది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి genmo.ai. సో genmo.ai అనేది కూడా మనకు ఇమేజ్ నుంచి వీడియోని ఈజీగా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన వీడియో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో genmo.ai కూడా మనం ఇచ్చిన ఇమేజ్కు ఒక పర్ఫెక్ట్ వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాసెస్ అయితే అవుతుంది. సో మనకు ఈ 4 సెకండ్ వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. సో మనం ఇచ్చిన ఇమేజ్కు 4 సెకండ్ వీడియో అయితే జనరేట్ అయింది. చూడవచ్చు మనకు ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే ఇమేజ్ నుంచి జనరేట్ అయింది. ఇది వచ్చేసి మనకు సో genmo.ai అనేది ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ సంబంధించిన థర్డ్ వెబ్సైట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి pika.art. సో pika.art అనేది కూడా మనకు ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేస్తుంది. సో pika.art వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ స్టోరీ అండ్ ఇమేజ్ ఆర్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇమేజ్ ఆర్ వీడియో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ స్టోరీ ఉంది. క్రియేట్ యానిమేషన్ వీడియో అని టైప్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన ఇమేజ్ నుంచి ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయింది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఇది మనకు 4th వెబ్సైట్. సో pika.art అనే వెబ్సైట్ కూడా మనకు పర్ఫెక్ట్ ఇమేజ్ నుంచి వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ 5th వచ్చేసి leapix.com. సో leapix.com అనేది కూడా మనకు ఒక మంచి ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. మీకు ఇక్కడ ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో అప్లోడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఇమేజ్కి ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయింది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేయండి. PNG ఇమేజ్లోకి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ 5 AI టూల్స్ తోటి మనం పర్ఫెక్ట్గా ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ అయితే చేయొచ్చు. సో ఇవి మనకు కార్టూన్ వీడియో క్రియేషన్స్లో ఫ్యాక్ట్ వీడియోస్ అట్లాగే మోటివేషనల్ వీడియోస్ క్రియేట్ చేయడంలో మనకు చాలా బాగా యూజ్ అవుతాయి.